హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ బిగ్ ప్రాఫిట్ ఇచ్చాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి ప్రీవియస్ రికార్డ్స్ చూడండి. ఐపీఎల్ఏ కాదు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కంటిన్యూస్ ప్రాఫిట్స్ ఇచ్చాను. ఇంకా లేట్ చేయకుండా టాప్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఇది థర్డ్ మ్యాచ్. ఫ్రెండ్స్, చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సండే 7:30 PMకి చెన్నైలో స్టార్ట్ అవుతుంది. చెన్నైలో జరగడం వల్ల చెన్నై టీంకి అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి పిచ్ కండిషన్స్ అన్ని బాగా తెలుస్తాయి. ముఖ్యంగా ధోని గురించి మీ అందరికీ తెలిసిందే కదా, చాలా క్లవర్ క్యాప్టెన్. అండ్ ముఖ్యంగా దీని క్యాప్టెన్ చూసుకుంటే కనుక హార్దిక్ పాండ్యా ఇంజరీ కారణంగా క్యాప్టెన్సీ మిస్ అయ్యాడు. సూర్యకుమార్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ చెన్నై క్యాప్టెన్ వచ్చి రుతురాజ్ గైక్వాడ్. అండ్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ 10 మ్యాచెస్లో సిఎస్కే 6 మ్యాచెస్ విన్ అయితే ముంబై 4 మ్యాచెస్ విన్ అయ్యింది. సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ అంటే చాలా బిగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ 2 టీమ్స్ ఇవి. 2 టీమ్స్ మంచి బిగ్ ప్లేయర్స్ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే చెన్నైలోని మిచెల్ శాంట్నర్ ముంబైలోకి జంప్ అయ్యాడు. అలా ప్లేయర్స్ అని చేంజ్ అయిపోయారు. ఫ్రెండ్స్, ఇంకా దీనిలో చెన్నైలో కూడా రాహుల్ త్రిపాఠి యాడ్ అయ్యాడు, నాథన్ ఎలియస్ యాడ్ అయ్యాడు. సో టీమ్స్ అనేవి చాలా చేంజ్ అయినాయి. 2 టీమ్స్ అనాలిసిస్ చూస్తే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాంగ్ ఉంది. ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ కూడా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ముంబై ఇండియన్స్ ఈసారి బౌలింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా బోల్ట్ని వెనక్కి తీసుకొచ్చింది. సో బౌలింగ్లో వీళ్ళు ముంబై మించిన టీం లేదు. బ్యాటింగ్ వే చూసుకుంటే కనుక సిఎస్కే మించిన టీం లేదు. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్ 90% చెన్నైకి వినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చెన్నై పిచ్లో జరుగుతుంది కాబట్టి 10% ముంబైకి వినే ఛాన్స్ ఉంది. ఇది కన్ఫర్మ్ వినదు కదా. టెలిగ్రామ్లో ఫైనల్ విన్ అనౌన్స్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.